హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ESTHER'S ఫుడ్. ఈరోజు మనం జింజర్ గార్లిక్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. అలాగే ప్రీవియస్ వీడియోస్లో బాస్మతి రైస్ తోటి ప్రిపేర్ చేసిన రెసిపీస్ డిస్క్రిప్షన్ లింక్ పెట్టాను, తప్పకుండా వాచ్ చేయండి. మరి జింజర్ గార్లిక్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మొదటిగా ఇక్కడ నేను 2 కప్స్ బాస్మతి రైస్ని తీసుకున్నానండి. వాటర్ తోటి శుభ్రంగా కడిగిన తర్వాత 3 గ్లాసెస్ వాటర్ని పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. తరువాత మిక్సీ జార్లో చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, మిరియాలు యాడ్ చేసుకుని మూత పెట్టి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి. ఇలా పలుకులుగానే ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి 1/2 కప్పు ఆయిల్ వేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని నూనెలో కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గుతూ ఉండగా 2 పచ్చిమిర్చి, అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకుని నూనెలో మగ్గించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గరిటెతోటి అటు ఇటు కలుపుతూ మగ్గించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా నూనెలో బాగా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా గరిటెతోటి కలుపుకుంటూ రుచికి సరిపడినంత సాల్ట్, గుప్పిడి జీడిపప్పులు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ షెజ్వాన్ సాస్ను కూడా యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు గరిటెతోటి అటు ఇటు కలుపుతూ మగ్గించుకోవాలి. బాస్మతి రైస్ని గంట సేపు నానబెడితే వాటర్ క్వాంటిటీ వచ్చేసరికి 1 కప్పుకి 2 కప్పులు వాటర్ పడుతుందండి. ఇక్కడ నేను 5 కప్స్ పోసాను, 1 కప్పు ఎక్స్ట్రా పోసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలా ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కాబట్టి 1 కప్పు ఎక్స్ట్రా పోసాను. తర్వాత 1 గంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి గరిటెతోటి అలా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో. ఈ జింజర్ గార్లిక్ రైస్లో పెరుగు పచ్చడితోటి సర్వ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ జింజర్ గార్లిక్ రైస్ మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.